హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ లంగావోని సెట్ నాకు ఎలా ఉందనేది చిన్న కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించేశానండి, ఒకసారి చూడండి. నేను ఈ డ్రెస్ నుంచి లంగావోని సెట్గా కన్వర్ట్ చేశాను అనమాట. ఈ డ్రెస్ కూడా శారీ నుంచి కన్వర్ట్ చేశాను. ఇదంతా కూడా ఐరన్ ఫ్రిల్స్ పెట్టాను. ఫ్రిల్స్ చూస్తున్నారా ఎంత నీట్గా వచ్చిందో. మన దగ్గర ఫినిషింగ్ అలా ఉంటుందండి స్టిచ్చింగ్ది. సో మీకు చాలా నీట్గా ఫినిషింగ్ వస్తుంది. నేను దీనికైతే ఓనీ వచ్చేసి గ్రీన్ కలర్ తీసుకున్నాను అనమాట. గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో వస్తుంది దానికైతే. అండ్ లేస్ కూడా నేను బయట చాలా తిరిగానండి. నాకు బయట కన్నా కూడా మీషోలో రీజనబుల్గా అనిపించింది. లేస్ క్వాలిటీ కూడా చాలా బాగుందనమాట. చాలా తక్కువ ప్రైస్లో అనిపించింది. నేను ఈ లింక్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చాలా రీజనబుల్ అనిపించింది. బయట కన్నా పోలిస్తే, హోల్సేల్ షాపులతో పోలిస్తే కూడా నాకు మీషోలోనే తక్కువ అనిపించింది అనమాట. సో ఇదే మనం ఇప్పుడు మిడిల్లోకి ఓపెన్ చేసేసుకోవాలి. ఇక్కడ ఫ్రిల్స్ పెట్టాం కదా, ఇదంతా ఓపెన్ చేసుకోవడానికి నేను ఇలాగా ఓపెనర్ టూల్ వాడుతున్నానండి. ఇది స్టిచ్ ఓపెనర్ అంటారు. అసలు ఈ టూల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. దీని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను అనమాట. సో ఇదైతే మన కుట్టు ఓపెన్ చేసినప్పుడు మనకి స్టిచ్చెస్ కనిపిస్తాయి కదా, కుట్లు లాగినట్టుగా హోల్స్, అవి ఏమీ కనిపించకుండా నీట్గా వస్తుందన్నమాట. చాలా బాగా ఓపెన్ అవుతుంది, తొందరగా కూడా ఓపెన్ అవుతుంది. మీకు చూపిస్తున్నాను కదా ఎంత ఈజీగా ఓపెన్ అయిపోయిందో. ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట. ఇది స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి, నార్మల్ వాళ్ళ దగ్గర కూడా ఉంటే బెస్ట్ అనే నా ఉద్దేశం అనమాట. సో ఇప్పుడు పైన టాప్ ఓపెన్ చేసేసిన తర్వాత దీనికి నేను బ్యాక్ హుక్స్ ఇస్తున్నానండి. బ్యాక్ సైడ్ హుక్స్ ఓపెన్ చేసేసి స్టిచ్ చేసేసుకోవడమే. హుక్స్ పట్టి కాజా పట్టి వేసేసుకోవడమే మిడిల్ పార్ట్లో, అంతే. ఈ సైడ్స్ కూడా ఓపెన్ చేసేసి మనకి హుక్స్ పట్టి కాజా పట్టి కొంచెం లూజ్ కావాలి కదా, అడ్జస్ట్ చేసేసుకోవడం అనమాట. సో ఇప్పుడైతే ఓనీ స్టిచ్ చేద్దాము. ఓనీని మామూలుగా లేస్ పైన పెట్టేసి మనం స్టిచ్ చేసేస్తాం కదా, అలా కాకుండా ఈ టైప్లో ఒకసారి స్టిచ్ చేసుకోండి. ఫినిషింగ్ చాలా బాగుంటుంది. లేస్ వచ్చేసి కింద పెట్టేసి రైట్ సైడ్, ఓనీ రైట్ సైడ్ పైన పెట్టేసుకోవాలన్నమాట. సో లేస్ అయితే రాంగ్ సైడ్, ఓనీ అయితే రైట్ సైడ్ పెట్టేసి ఇలాగా ఒక ఎడ్జ్లో ఒక స్టిచ్ వేసేయాలి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు సేమ్ ఒక స్టిచ్ వేసేసుకోండి. తర్వాత దీన్ని తీసేసి మనం ఇలా రివర్స్ చేసుకున్నప్పుడు చూస్తున్నారు కదా, ఇలా వచ్చేస్తుంది అనమాట. చాలా బాగుంటుందండి ఫినిషింగ్. బొటిక్లలో అలాగా మనకి ఇలాగే స్టిచ్ చేస్తారనమాట. రివర్స్ చేసినప్పుడు ఫినిషింగ్ చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. అప్పుడు ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది కాబట్టి మనకు దాని లుక్ కూడా ఎలిగెంట్గా కనిపిస్తుంది అనమాట. కేవలం ఫినిషింగ్లోనే ఉంటుందండి డ్రెస్కి అయినా దేనికైనా కూడాను. సో ఓనీకంతా ఇలాగ నేను లేస్ సెట్ చేసేసేసాను. ఇలా వచ్చిందనమాట లేస్ వేసిన తర్వాత. అండ్ మిగిలిన లేస్ వచ్చేసి నేను నడుముకి అండ్ బెల్ట్కి యూజ్ చేస్తానండి. ఇది నడుముకి అది మిగిలింది కాబట్టి యూజ్ చేస్తున్నాను. లేకపోతే దీని సైడ్స్ కొంచెం ఉంటుంది కదా ఫ్యాబ్రిక్, నేను శారీ అంతా కూడా యూజ్ చేశాను కాబట్టి 4.5 మీటర్ దాకా దీనికి యూజ్ చేశానండి. సో ఆ 4.5 మీటర్లో ఒక 1/2 మీటర్ వాడేదాన్ని. 3 మీటర్సే పెడితే మాత్రం కొంచెం బయట నుంచి క్లాత్ తెచ్చుకొని మీరు వాడుకోండి, ఎందుకంటే గేరా తగ్గిపోతే బాగోదు. సో ఇప్పుడు నడుముకి నేను ఇది యూజ్ చేస్తున్నాను. లేదు అంటే ఆరెంజ్నే తీసి వేయొచ్చు. ఇది వేస్తే బాగుంటుందనేసి నడుముకి అయితే నేను ఇది వేస్తున్నాను. నడుము నాది ఎంత సైజు ఉందో కరెక్ట్గా అంతే తీసేసుకున్నానండి. లేసు జస్ట్ 1.5 ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా తీసుకుంటాం మన నడుము కొలుసుకొని. దాంట్లో కరెక్ట్గా ఎంత వచ్చిందో అంతా, దానికన్నా 1.5 లేదా 2 ఇంచెస్ లోపే, 1.5 ఇంచ్ లోపు మాత్రమే మనం ఎక్స్ట్రా తీసుకుంటాము. దీనికి కూడా సేమ్ నేను ఇందాక లేస్కి ఎలా వేసానో అదే ఫినిషింగ్ తోటి ఇలా స్టిచ్ వేసుకోవాలి, ఒక స్టిచ్ వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల ఫినిషింగ్ బాగుంటుంది. యాక్చువల్గా దీనిలోకి బకరం కూడా యూజ్ చేయాలండి. బకరం పెట్టినప్పుడు మనకి లుక్ చాలా బాగుంటుంది. కాకపోతే దీనికి లేస్కే బ్యాక్ సైడ్ బకరం అతనే ఇచ్చేసాడనమాట, అందుకని నేను యూజ్ చేయట్లేదు. సో బకరం అంటే ఇలా ఉంటుంది, వైట్ కలర్ క్లాత్. ఇది నడుము దగ్గర పెట్టినప్పుడు ఫినిషింగ్ నీట్గా వస్తుందండి. నాకు లేస్కి ఆల్రెడీ వచ్చింది కాబట్టి నేను యూజ్ చేయట్లేదు, లేకపోతే తప్పకుండా యూజ్ చేస్తేనే నీట్ ఫినిషింగ్ వస్తుంది. సో ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో ఇది రివర్స్ చేస్తే ఈ కట్ ఉంది కదా, ఈ కట్ నేను పైకి వచ్చేలాగా స్టిచ్ చేసుకున్నాను అనమాట. అంతే, అదే చూపిస్తున్నాను మీకు వీడియోలో. ఇప్పుడు వచ్చేసి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది నేను ఈ ఎడ్జ్లో పెట్టి స్టిచ్ వేసేస్తున్నాను. సేమ్ స్ట్రైట్గా దగ్గరగా పెట్టుకొని ఫ్రిల్స్ నేను ఆల్రెడీ పెట్టున్నాను కాబట్టి అవే ఫ్రిల్స్ నాకు అక్కడ లైన్స్ ఐరన్ ఫ్రిల్స్ కాబట్టి ఐరన్ ఫ్రిల్స్ ఇంకా మనం ఒక్కసారి చేశాక అలాగే ఉంటాయండి. సో అవి అలాగే క్లియర్గా వస్తున్నాయి అనమాట. అందుకని నేను మళ్ళీ కొలుచుకొని పెట్టట్లేదు. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఇది ఎలాగ కొలవాలి, ఎలా తీసుకోవాలి అనేది డౌట్ ఉంటే నేను ఇంకొక వీడియో చేస్తానన్నమాట, ఎవరైనా కామెంట్ చేస్తే. మామూలుగా అయితే మీకు అందాజుగా పెట్టేసుకోండి, 1.5 ఇంచ్ పెట్టేసుకోండి. నేనైతే 1.5 ఇంచ్ వరకు పెట్టాను, ఎందుకంటే 4 మీటర్స్ పైన ఉందన్నమాట నా దగ్గర ఫ్యాబ్రిక్. సో నా నడుము లెంత్ బట్టి నేను చూసుకొని పెట్టేసుకున్నాను. అంతే, ఎంత ఈజీగా అయిపోయిందో చూసారా స్టిచ్చింగ్.
లెహంగా కుట్టడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. సో దీన్ని నేను ఫినిషింగ్ ఇచ్చాను. యాక్చువల్గా దీని లోపల లైనింగ్ వేయాలండి, నేనైతే శారీ పెట్టికోట్ యూజ్ చేస్తున్నాను. సో లైనింగ్ కూడా యూజ్ చేయట్లేదు, ఎందుకంటే చాలా తక్కువ టైమ్స్ వాడుతూ ఉంటాం కదా. బయట వాళ్ళకైతే ఖచ్చితంగా లైనింగ్ యూజ్ చేసే నేను చేస్తానండి, దీనికైతే మాత్రం నాకు అవసరం లేదు, అందుకనే నేను లైనింగ్ యూజ్ చేయలేదు. శారీ పెట్టికోట్ కూడా యూజ్ చేయొచ్చు, ఎందుకంటే శారీ చాలా మందంగా ఉందన్నమాట. నేను ఆల్రెడీ డ్రెస్గా యూజ్ చేసినప్పుడు కూడా దానిలోకి లైనింగ్ యూజ్ చేయలేదు, శారీ పెట్టికోటే యూజ్ చేశాను. సో దట్ ఫినిషింగ్ కూడా బాగానే ఉంటుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. పల్చగా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా లైనింగ్ యూజ్ చేసుకోవాలి. ఇదండి, ఇలాగా మొత్తం నీట్గా ఫినిషింగ్ ఇచ్చేసుకోవడమే లెహంగా స్టిచ్చింగ్ అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇలా ఫినిషింగ్ ఇచ్చుకుంటే మీకు చూడడానికి చాలా బాగుంటుందండి. మీరు ఇంట్లో కుట్టుకున్నా కూడా నీట్గా ఇలా ఫినిషింగ్ ఇచ్చుకున్నారనుకోండి, అది అలవాటు అయిపోతుంది. మీరు కంటిన్యూ చేసేటప్పుడు మీకు నీట్గా అలవాటు అయిపోతుంది. సో దట్ అది మన ఫినిషింగ్ కస్టమర్కి కూడా ఇవ్వగలం అనమాట. సో అంతే, చూసారా స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంది. దీన్ని నేను సైడ్ స్టిచ్ చేసేసుకోవడమే, అంతేనండి. లెహంగా స్టిచ్చింగ్ అయిపోయింది, కింద లెహంగా స్టిచ్చింగ్ అయితే నీట్గా అయిపోయింది. దీనికి ఎక్కువ టైం కూడా పట్టదనమాట. కాకపోతే ఇది పర్ఫెక్ట్గా ఉండాలండి. మీరు ఓపెన్ చేసేటప్పుడే పైన మనం లెంత్ ఎంత పెట్టామో ఆ లెంత్ మనం చూసుకోవాలన్నమాట ఖచ్చితంగా. ఆ లెంత్ చూసుకొని అది 14 కన్నా ఎక్కువ ఉంటేనే, నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది 14 కన్నా ఎక్కువ ఉంటేనే మీకు బ్లౌజ్గా అవుతుంది. అది 13 పెట్టుకున్నారనుకోండి మీకు బ్లౌజ్గా అవ్వదన్నమాట. 14 అలా ఉండాలి కంపల్సరీగా. తర్వాత మీ బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో చూసుకొని అప్పుడు చేయడమేనండి. ఈ ఫినిషింగ్ అంతా బ్యాక్ కింద మనం అది స్టిచ్ వేసాం కదా, దీని అంతా కూడా ఇలాగ ఫినిషింగ్ ఇచ్చేసుకోవడమే. మన సైజెస్ని బట్టి ఫినిషింగ్ ఇచ్చుకోవడం. ఇది నాదే కాబట్టి నేను నా సైజెస్ని బట్టి ఆల్రెడీ మనం స్టిచ్ చేస్తున్నాం, ఇంకా దీనికి పెద్ద హరివరి ఏముండదు. సో ఆ స్టిచెస్ మీదే మనం కొంచెం డ్రెస్ కంటే కొంచెం లూజ్గా పెట్టుకుంటాం. ఇది బ్లౌజ్ కాబట్టి దీన్ని మనం బ్లౌజ్గా స్టిచ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం టైట్గా కరెక్ట్ సైజెస్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి, అంతే అండి. ప్రతి ఒక్కటి కూడా ఇలాగా ఫినిషింగ్ ఇచ్చేసుకోవడమే. 4 సైడ్స్ ఉంటుంది కదా, ఫ్రంట్ బ్యాక్ అండ్ ఈ 2 సైడ్స్ కూడా మనం ఈ ఫినిషింగ్ ఇచ్చేసుకొని అండ్ ఉక్స్ పట్టి కాజా పట్టి యాడ్ చేసేసుకుంటే బ్లౌజ్ కూడా రెడీ అయిపోతుంది. అండ్ బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ పెట్టేసుకుంటే పర్వాలేదండి, లేకపోతే ఇప్పుడు పెట్టుకోవడానికి అయితే మాత్రం మళ్ళీ హ్యాండ్ ఓపెన్ చేసేసి ప్రిన్సెస్ కట్ పెట్టేసుకోవాలన్నమాట. సో ఆల్రెడీ పెట్టుకొని ఉంటే ప్రాబ్లం ఏముండదు, ఇంకా మళ్ళీ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఫైనల్గా ఇలా అయితే లుక్ వచ్చేసింది అనమాట. చూస్తున్నారు కదా, గ్రీన్ కలర్ లేస్ నేను పైన వేసాను, చాలా బాగా వచ్చిందండి. రియల్గా ఆ లేస్ పడడం వల్లే లుక్ వచ్చింది అనుకుంటాను. సో ఇది ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. చాలా సింపుల్గా అయిపోతుందండి. మీ దగ్గర కూడా పక్కన పడేసి ఉండుంటే డ్రెస్సెస్గా, అంటే కొన్ని రోజులు వేసాక మళ్ళీ వేయలేము కదా, ఫ్యాబ్రిక్ అయితే పాడవదు. ఇవన్నీ మనం కాస్ట్ పెట్టి తీసుకొని ఉంటాం కదా, వాటిని ఇలాగా రీమోడల్ చేసుకోండి. అలా వేసుకున్నట్టు ఉంటుంది, ఇలా వేసుకుంటున్నట్టు కూడా ఉంటుంది. దీన్నే మళ్ళీ మనం డ్రెస్గా కూడా కన్వర్ట్ చేసేసుకోవచ్చు, ఎందుకంటే సేమ్ మనం ఏం ఎక్కడ కట్ చేయలేదు కదా ఫ్యాబ్రిక్ని. సో సేమ్ సెట్ అయిపోతుంది. ఎలా ఉందనేది మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.